అప్పులు చేసి అమరావతిలో భవనాలను కట్టడానికి సిద్ధమయ్యారు సీఎం చంద్రబాబు. శాశ్వత హైకోర్టు, అసెంబ్లీ భవనాల నిర్మాణంలో సర్కారు పెద్దలు పక్కా వ్యూహం రచించారు. ముందే నిర్ణయించిన సంస్థలకే టెండర్లు దక్కేలా ప్లాన్ చేశారు. 2 టెండర్లలో 2 సంస్థలు బిడ్లు దాఖలు చేశాయి. ఏడాది తిరగకుండానే 1.5 కోట్ల అప్పులు చేసిన పెద్ద మనిషి చంద్రబాబు నిర్వాకం అది. అమరావతి రాజధాని నిర్మాణ పనుల టెండర్లలో కమిషన్లు దండుకోవడమే లక్ష్యంగా సర్కారు పెద్దల అడుగులు ముందుకు వేస్తున్నారు. 2016-2018 మధ్య అప్పుగా తెచ్చిన 353 కోట్లతో తాత్కాలిక అసెంబ్లీ, హైకోర్టు భవనాలను నిర్మించి కమిషన్లు దండుకున్న ఇదే చంద్రబాబు సర్కారు ఇప్పుడు ప్రపంచ బ్యాంకు, ఏడీబీ, జర్మనీకు చెందిన కేఎఫ్డబ్ల్యూ, హడ్కో నుంచి తెస్తున్న అప్పులలో 1649 కోట్ల 33 లక్షలతో శాశ్వత హైకోర్టు, అసెంబ్లీ భవనాల నిర్మాణానికి పూనుకుంది. ఇలా నిధులు దుబారా చేస్తూ నచ్చిన సంస్థలకు ఏకపక్షంగా టెండర్లను కట్టబెడుతూ మళ్లీ కమిషన్లు కొట్టేయడానికి పన్నాగం పన్నింది. ఇందులో భాగంగా ముందే రూపొందించిన స్కెచ్ మేరకు 2 టెండర్లలో తనకు నచ్చిన 2 సంస్థలే పాల్గొని అధిక ధరలకు బిడ్డు దాఖలు చేసేలా చక్రం తిప్పారు. మొత్తంగా 2 భవనాల కాంట్రాక్టు విలువ 1649 కోట్ల 33 లక్షలు. సిఆర్డీఏ సమావేశంలో ఈ 2 టెండర్లను ఆమోదించి కాంట్రాక్టు సంస్థలకు పనులు అప్పగించనున్నారు. రాజధాని ప్రాంతంలో 2015లో వెలగపూడి వద్ద 45.12 ఎకరాల్లో 6 లక్షల చదరపు అడుగుల్లో తాత్కాలిక సచివాలయం నిర్మాణ పనులు చదరపు అడుగుకు 17,183 రూపాయల చొప్పున వెచ్చించారు. ఈ లెక్కన ఇప్పుడు చేపట్టిన శాశ్వత హైకోర్టు, అసెంబ్లీ భవన నిర్మాణం పూర్తయ్యేసరికి వ్యయం ఇంకెంతకు చేరుకుంటుందో ఊహించుకోవచ్చు. హైకోర్టు శాశ్వత భవనాన్ని అమరావతి ప్రభుత్వ శాశ్వత భవనాల సముదాయంలోని ఎఫ్ బ్లాక్లో 42.36 ఎకరాల్లో బేస్మెంట్, గ్రౌండ్ ఫ్లోర్, 7 అంతస్తులు 20,32,231 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఫోస్టర్స్ అండ్ పార్ట్నర్స్ సంస్థ ఈ భవన నిర్మాణ డిజైన్ రూపొందించింది. ఈ భవన నిర్మాణ పనులకు 752 కోట్ల 6 లక్షల అంచనా వ్యయంతో లంసం విధానంలో 24 నెలల్లో పూర్తి చేసి మరో 3 ఏళ్లు భవనాన్ని నిర్వహించాలనే షరతుతో మార్చి 1న సిఆర్డీఏ టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది. మొత్తంగా హైకోర్టు శాశ్వత భవన నిర్మాణ అంచనా వ్యయం 924 కోట్ల 64 లక్షలకు ఎన్సీసీ సంస్థ దక్కించుకుంది. ఇప్పటికే తాత్కాలిక అసెంబ్లీ భవనాన్ని 180 కోట్లతో, తాత్కాలిక హైకోర్టు భవనాన్ని 173 కోట్లతో ప్రభుత్వం నిర్మించింది. ఇప్పుడు శాశ్వత భవనాల నిర్మాణం చేపట్టడంతో తాత్కాలిక భవనాలకు వెచ్చించిన 353 కోట్లు వృధా అవుతాయి. అది కూడా అప్పు తెచ్చిందే. ప్రస్తుతం శాశ్వత అసెంబ్లీ, హైకోర్టు భవనాలను నిర్మిస్తున్నది కూడా అప్పుగా తెచ్చిన నిధులతోనే. సుప్రీంకోర్టు కంటే పెద్దగా హైకోర్టు, పార్లమెంటు కంటే పెద్దగా అసెంబ్లీ భవనాలను నిర్మిస్తుండటం వల్ల నిర్మాణ వ్యయం పెరుగుతోంది. ఇదంతా దుబారా వ్యయమేనని, అప్పుగా తెచ్చిన నిధులను వృధా చేయడమేంటని, ఇలా దుబారా చేయడం సీఎం చంద్రబాబుకు పరిపాటిగా మారిందని సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అసెంబ్లీ శాశ్వత భవనాన్ని అమరావతి ప్రభుత్వ శాశ్వత భవనాల సముదాయంలో ఈ బ్లాక్ బేస్మెంట్, గ్రౌండ్ ఫ్లోర్, 3 అంతస్తులతో 11,21,975 చదరపు అడుగుల్లో నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ భవన డిజైన్ను ఫోస్టర్స్ అండ్ పార్ట్నర్స్ సంస్థ రూపొందించింది. ఈ భవన నిర్మాణ పనులకు 590 కోట్ల 86 లక్షల అంచనా వ్యయంతో లంసం విధానంలో 24 నెలల్లో పూర్తి చేసి మరో 3 ఏళ్లు నిర్వహించాలనే షరతుతో ఈ నెల 1న సిఆర్డీఏ టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది. అసెంబ్లీ శాశ్వత భవన నిర్మాణ పనులను 724 కోట్ల 69 లక్షలకు ఎల్ఎన్టీ దక్కించుకుంది.